హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు సమ్మర్ స్పెషల్ సాబుదానా షర్బత్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఇన్స్టెంట్ జల్లీ పౌడర్ వేసుకోవాలి. జల్లీ పౌడర్ లేని వాళ్ళు పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని జల్లీ పౌడర్లో నీళ్ళు వేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఒక గ్లాస్ పాలు కాచి చల్లారబెట్టుకున్న పాలను వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా పంచదారని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పాలు కొంచెం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు చల్లారాక ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న జెల్లీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడం కోసం సర్వింగ్ గ్లాస్ తీసుకొని ముందుగా ఐస్ క్యూబ్స్ని గ్లాస్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జెల్లీని కూడా వేసుకోవాలి. తర్వాత సాబుదానా డ్రింక్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. చూశారు కదండి, ఎంతో టేస్టీగా ఈ షర్బత్ రెడీ అయిపోతుంది. ఈ షర్బత్ డ్రింక్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.